బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లపై అవగాహన లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాము బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ అడ్డు తగులుతుందన్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి పేరు వస్తుందని రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇదే అంశంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. 14 నాడు కామారెడ్డిలో బీసీ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షాల మటుకు అది బీసీ బహిరంగ సభ కాదు, మైనారిటీ బహిరంగ సభ అని విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ నెల 14న మీరు కామారెడ్డిలో బీసీ మహాసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, కానీ ప్రతిపక్షాల మటుకు ఏం ఉద్ధరించింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు బీసీ మహాసభ, అది మైనారిటీ సభ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంది? కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఏ విధంగానైనా తగ్గించాలని ఒక గ్లోబల్స్ ప్రచారానికి బీజేపీ పార్టీ పూనుకున్నది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బీజేపీ ఎంపీలు ఎక్కడ మోడీకి ఈ విషయం మాట్లాడితే మోడీతోటి మేము తిరస్కరణ గురవుతామని ఒక భయం వాళ్ళకు, అంటే జాతి ప్రయోజనాల కంటే వాళ్ళ స్వప్రయోజనాలు ముఖ్యమనుకొని ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు 8 మంది కూడా ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ పైన రాజకీయ అవకాశాలు ఇస్తున్నటువంటి ఈ సందర్భాన్ని ఎక్కడ కూడా వాళ్ళు సమర్థించడం లేదు. కారణం ఏంటంటే బీసీలలో మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ పైన నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మా వాళ్ళు చెప్తున్నారు ఎక్కడికైనా చర్చకు రమ్మని. బీసీలలో మైనారిటీలు ఉన్నారు, కానీ మేము ఎక్కడ మైనారిటీలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నామని అలా ఎక్కడ కూడా పెట్టలే కదా. అలా మైనారిటీలకు 10% రిజర్వేషన్లు, బీసీలలో మైనారిటీలు ఉన్నారు. మైనారిటీలు ఉన్నంత మాత్రం 10% బీసీలకు ఇస్తున్నట్టు ఎట్లయితుంది? మరి అదే ఈడబ్ల్యూఎస్ కోట ఏదైతే 10% ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము, దాంట్లో కూడా మైనారిటీలు ఉన్నారు కదా, దాంట్లో మైనారిటీలకు కూడా అవకాశాలు వస్తున్నాయి కదా. మరి అందులో లేని ఆక్షేపణ ఇందులో బీసీల దాంట్లో వస్తే, ఇంకోటి బీసీలలో మేము మైనారిటీలకు ఇస్తున్నామని ఎక్కడ కనీసం నోట్లో కూడా పెట్టలేం కదా. బీసీలకు మాత్రమే అవకాశాలు వస్తాయి. ఆ బీసీలుగా ఎవరున్నా, అందులో ఏ క్యాస్ట్ వాళ్ళు బీసీలలో ఉన్నా వాళ్ళకు ఈ అవకాశాలు అందుతాయి. ఆ అవకాశాలు అందే క్రమంలో వీళ్ళు కేవలం దీన్ని తప్పించుకునేందుకు బీసీలను ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వస్తే భవిష్యత్తులో చట్టసభలో కూడా బీసీలకు అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితిని భయపడుతున్నటువంటి కొంతమంది. అయితే 42% రిజర్వేషన్లో ముస్లిం తొలగించమని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది, కానీ ముస్లింలకు కూడా రిజర్వేషన్లు వర్తించే విధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు బీజేపీ. నేను ఇంతకుముందే మీకు చెప్తున్నా, ఎక్కడ దాంట్లో 42%లో ముస్లింలకు 10% అని రాసింది ఉందా? లేదు కదా. బీసీలకు రిజర్వేషన్ అని ఉంది. మైనారిటీలలో కొన్ని జాతులు బీసీలలో ఉన్నారు, కొంతమంది ఓసీలలో ఉన్నారు. ఇప్పుడు కాపులలో మునురు కాపులు బీసీలలో ఉన్నారు, గురెడి కాపులేమో ఓసీలలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు కాపులు కదా, మరి మునురు కాపులు తీసి పక్క పెట్టమని అంటమా? వాళ్ళు బీసీలలో ఉన్నారు కాబట్టి బీసీలలో ఉంటారు. అందులో మైనారిటీ లెవెల్లో బీసీలలో ఉంటే బీసీలలో అవకాశాలు ఉన్నాయి, వర్తిస్తాయి, అంతే తప్ప వాళ్ళ కోసం సపరేటు బీసీలలో గింత వాటా మైనారిటీ లెక్క ఎక్కడైనా పెట్టిన డ్రాఫ్ట్ మీ దగ్గర ఉంటే చూపిమని నేను అడుగుతున్నా. అట్లా పెట్టలేరు కదా. బీసీలలో బీసీలకు అందులో ఏ కమ్యూనిటీలో బీసీలు ఉన్నా వాళ్ళకు వర్తిస్తాయని చెప్తున్నాం. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ క్రెడిట్ను మాకు రాకుండా అడ్డుకొని బీసీలకు అన్యాయం చేయాలనే ఒక కుట్ర తప్ప ఎక్కడ కూడా బీజేపీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామన్నటువంటి బీజేపీ శాసనసభ పక్షం మరి బయటకు వచ్చిన తర్వాత మీ దద్దమ్మలైన ఎంపీలు బీసీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ దాంట్లోనే మీకు క్లారిటీ లేదు. ఎమ్మెల్యేలేమో శాసనసభలో ఏకగ్రీవంగా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. మరి ఎంపీలేమో బయటకు వచ్చి అర్థం లేని ఆలోచనలతోటి, అంటే అవసరం లేని క్రియేట్ చేసుకుంటా కొత్త తప్పులు చేస్తూనే పోతున్నారు. ఇందులో ఫస్ట్ మీరు బీజేపీ నాయకులకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు బీజేపీ పార్టీలో కూర్చొని మీరు మాట్లాడుకోరి, ఈ 42% రిజర్వేషన్ బీసీలకు అనుకూలమా వ్యతిరేకమా? అది ఎమ్మెల్యేలేమో అనుకూలమంటారు, ఎంపీలేమో వ్యతిరేకమంటారు. ఇది మొదటి నుంచి కూడా బీజేపీకి ఉన్నట్టు ద్వంద్వనీతి. ఆ రోజు కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఎన్ని నసుగులు నసికిరో సొన్నాయి నొక్కులు నొక్కిరో తెలియని విషయం కాదు. ఎప్పుడు కూడా ఈ తెలంగాణలో ఎలాంటి ప్రయోజనాలు ఈ తెలంగాణ జాతి ప్రజలకు జరగాలని చూసినప్పుడల్లా బీజేపీ దాన్ని
కుటిల ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఆపలేదు, రేపు భవిష్యత్తులో కూడా ఆపుతానని నేను అనుకోవడం లేదు. ఇది పరిస్థితి. బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు సఖ్యత లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేత మానల మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్. ఈ నెల